హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాంటెక్ 0508. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే ఈరోజు జాబ్ అప్డేట్ అనమాట. సో చూసుకుంటే మనకు టెక్నికల్ అసిస్టెంట్, అదేవిధంగా టెక్నీషియన్ ఉద్యోగాలు అనమాట. సో వీటి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఐటీఐ డిప్లొమా అనమాట. సో దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ ఉండి అదేవిధంగా క్వాలిఫికేషన్ అటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి, మంచి ఆపర్చునిటీ. సో అదేవిధంగా ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి నా ఛానల్, అదేవిధంగా నాకు సపోర్ట్ చేయండి. సో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. సో మంచి ఆపర్చునిటీ, మనకైతే టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్ ఉద్యోగాలు అనమాట. మనకు క్వాలిఫికేషన్ కూడా తక్కువ ఉంది, ఐటీ అండ్ డిప్లొమా తోటి. సో చూద్దాం మరి ఆ డీటెయిల్స్ ఏంది, మరి ఎక్కడ ఈ యొక్క ఉద్యోగాలు రావడం జరిగింది, ఏ యొక్క సంస్థలో రావడం జరిగిందో చూద్దాం. సో చూసుకుంటే మనకి ఇక్కడ దాదాపు మనకు సియుఎస్ఏటీలో మనకైతే టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో సియుఎస్ఏటీ అంటే మనకు కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులో వచ్చేసి మనకు టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ అంటే అభ్యర్థుల నుంచి అయితే వీళ్ళు అప్లికేషన్ అయితే స్వీకరిస్తున్నారు. సో ఆన్లైన్ త్రూ అనమాట. సో తప్పకుండా అప్లికేషన్ చేయండి, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటే. సో ఫస్ట్ చూసుకుంటే ఇందులో ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే మనకు పోస్టులు ఎన్ని ఉన్నాయి, మరి వీళ్ళ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ తో వీళ్ళు భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు చూసుకుంటే మనకు దాదాపు 7 ఉద్యోగాలను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో 7 ఉద్యోగాలే. ఇందులో చూసుకుంటే మనకు విభాగాల వారీగా ఖాళీలు ఉన్నాయి. సో ఆ 7 కూడా చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 లో వచ్చేసి ఒక ఉద్యోగం ఉంది, అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 1 లో వచ్చేసి 6 ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తానికి వచ్చేసి 7 ఉద్యోగాలు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా వీళ్ళైతే భర్తీ చేస్తున్నారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఎలిజిబిలిటీ, మరి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, మనం వీటికి అప్లికేషన్ చేయాలనుకుంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ లో ఐటీఐ సంబంధిత విభాగంలో కంప్యూటర్ సైన్స్ లో డిప్లొమా లేదా బిఎస్సి పూర్తి చేసి ఉండాలి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఏంటంటే ఏదైనా యూనివర్సిటీ నుంచి, గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో ఉన్నా, లేదనుకుంటే ఇన్ఫర్మేషన్ ఐటీఐలోనా, లేదనుకుంటే సంబంధిత విభాగంలో కంప్యూటర్ సైన్స్ లో డిప్లొమానా చేసి ఉండాలి, లేదనుకుంటే బిఎస్సి కంప్లీట్ చేసి ఉండాలి. సో వీళ్ళు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడానికి ఎలిజిబిలిటీ అనమాట, అదొకటి గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా క్వాలిఫికేషన్ అయితే మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకొని మీకు రిలేటెడ్గా ఉండే మీ క్వాలిఫికేషన్ ఉంటే తప్పకుండా అప్లికేషన్ అయితే చేయండి. సో వయో పరిమితి, ఏజ్ విషయానికి వస్తే మరి ఎంత ఉండాలి, అప్లికేషన్ చేయాలి అంటే 18 నుంచి 36 ఏళ్ల వయసు ఉండాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనకు రిజర్వ్ వర్గాలకైతే సడలింపు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మీ ఏజ్ 18 నుంచి 36 ఏళ్ల వరకు ఉన్న వాళ్ళైతే తప్పనిసరిగా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మీకు ఏజ్లో కూడా సడలింపు ఇస్తాయి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం రిజర్వ్ వర్గాలకు అనమాట. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి. సో బీఎస్సీ కంప్లీట్ చేసి ఉంటారు చాలా మంది కూడా, మనకు కంప్యూటర్ సైన్స్ లో డిప్లొమా కూడా చేసిన వాళ్ళు ఉంటారు, కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు, మంచి ఆపర్చునిటీ అనమాట. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగాలే. 1 పడ్డా 2 పడ్డా అప్లికేషన్ చేయండి, ఒకటే పడ్డది కదా అప్లికేషన్ చేయాలా వద్దని ఆలోచించకండి, తప్పకుండా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మరి లాస్ట్ డేట్ ఇప్పుడు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే లాస్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి 20, 2026 తేదీ అనమాట లాస్ట్ డేట్ మీరు అప్లికేషన్ చేయడానికి ఈ యొక్క ఉద్యోగాలకు. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అనేది నేను వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు ఈ యొక్క అప్లికేషన్ అయితే కంప్లీట్ చేయండి. అక్కడ ఇచ్చిన వివరాలను ఫిల్ చేసి కంప్లీట్ గా ఒకసారి రివ్యూ చేసుకొని సబ్మిట్ అయితే చేయండి. సో మంచి ఆపర్చునిటీ, మనకైతే టెక్నీషియన్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. జస్ట్ మీరు ఏదైనా యూనివర్సిటీ నుంచి బ్యాచులర్ డిగ్రీ అయినా పూర్తి చేయొచ్చు, లేదనుకుంటే సంబంధిత విభాగంలో సైన్స్ లో డిప్లొమా కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు, లేదనుకుంటే కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ ఐటీఐలో కూడా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంది. ఏజ్ విషయానికి వస్తే కూడా 18 నుంచి 36 సంవత్సరాలు, హైయెస్ట్ ఏజ్ కూడా బాగానే ఉంది. సో తప్పకుండా చూసి అప్లికేషన్ చేయండి, ఎవరు మిస్ అవ్వద్దు, మంచి ఆపర్చునిటీ. సో గుర్తుపెట్టుకోండి, మరి ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.